నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి మనము చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా, చాప్టర్ నంబర్ 13, వర్స్ నంబర్ 2. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్ష రసమును లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును, ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. చాలు, మళ్ళొకసారి చదువుకుందాం 2వ వచనాన్ని. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపములను ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. Look at that scripture. వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేలు ప్రజలని లేదా దేవుని ప్రజలను ఒక రాజు వాళ్ళ దీవెనను చూచి ఓర్వలేక, వాళ్ళ సంఖ్యను చూచి ఓర్వలేక, వారి ఆశీర్వాదాన్ని చూచి ఓర్వలేక ఒక ప్రవక్తని, ఒక టీచర్ని హైర్ చేసుకున్నాడు డబ్బులు ఇచ్చి. అతని పేరు బిలాము. చెప్పండి, బిలాము. బైబిల్ ఈజ్ కాలింగ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫెట్. ప్రవక్తల్లో చాలామంది ఉన్నారు. నాశనాన్ని పలికే ప్రవక్తలు, మంచిని పలికే ప్రవక్తలు, చెడును పలికే ప్రవక్తలు, రకరకాల ప్రవక్తలు ఉన్నారు. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈ ప్రవక్త కూడా దేనికి అతను ఎక్స్పర్ట్ అంటే, అతను నోటితో ఏదన్నా చెడు పలికితే జరిగిపోద్దంట. అటువంటి వ్యక్తిని బాలాకు సర్వే చేసి, బాలాక్ అనే వ్యక్తి ఒక రాజు. ఆ రాజు భూమంతటా సర్వే చేసినప్పుడు ఇతను ఎక్స్పర్ట్ అని తేలింది. ఎవరు? బిలాము. బాగా శాపనార్థాలు శపించడంలో ఇతను ఎక్స్పర్ట్ అని, లేదా అతని నాలుగు చాలా పవర్ఫుల్ అని ఆ యొక్క వ్యక్తి గమనించాడు. ఆ వ్యక్తి గమనించినప్పుడు డబ్బులిచ్చి అతన్ని పిలిపించుకున్నాడు. వెంటనే అతను అన్నాడు, ఏం చేయాలి నేనంటే, కొందరున్నారు ఈ భూమి మీద, వారిని బాగా శపించాలి అన్నాడు. ఓకే, దాన్నే ఉంది, ఎంత ఇస్తున్నావు అంటే, కొంత అమౌంట్ నీకు ఇస్తానన్నాడు. సో కొంత అమౌంట్ ఇచ్చారు. వెంటనే ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరిని శపించాలంటే దూరంగా చూపించాడు. ఒక పెద్ద లక్షల మంది వస్తున్నారు. వాళ్ళని చూపించి వీళ్ళనే శపించాలి నువ్వు అంటున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కర్స్? శాపం అంటే ఏంటి? శాపం ఎలా వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో? వాడు క్రైస్తవుడై ఉండొచ్చు, అన్యుడై ఉండొచ్చు. వాడు ఎవడైనా ఒక మనిషి, నువ్వు చీము రక్తంతో ఉంటే కంపల్సరీ నీలో శాపం అనేది ప్రభావితము చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. సో ఈ శాపము ఒక క్రైస్తవుడి జీవితంలో, మరి ముఖ్యంగా మన కుటుంబీకులలో, మనలో ఎలా ఈ శాపం పనిచేస్తుంది?
చాలా రకాల శాపాలు ఉన్నాయి. పితరుల శాపాలు, వంశపారంపరంగా వచ్చే శాపాలు, ఇంటి పేరుతో వచ్చే శాపాలు, మనుషులు పలికినటువంటి శాపాలు, ఇవన్నీ ఈ భూమి మీద చలామణి అవుతున్నాయి. సో ఎవ్రీ క్రిస్టియన్ నో షుడ్ దిస్. వాళ్ళకి తెలియాలి ఈ సర్మన్ అసలు ఏంటి శాపం. ఒక వ్యక్తి శాపము గుండా వెళ్తాడా? ఒక వ్యక్తి శాపము గుండా బయటికి రాగలడా? లేదా జీవితాంతం శాపములను ఉంటాడా? జీవితాంతం శాపముతోనే అతను చనిపోతాడా అని ఒక క్రైస్తవుడికి ఒక అవగాహన రావాలి. బైబిల్లో మొట్టమొదటి శాపం అనే పదము ఆదికాండములో మనము చూస్తున్నాం. అవిధేయత వలన శాపం వస్తుంది. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ నెగటివ్ ఫోర్స్. ఒక నష్టం అనుకోవచ్చు. నీకే కాదు, నీ తరానికి కూడా అది వ్యాపింపచేస్తుంది. పాపం అంటే ఒక మనిషికి సంబంధించింది మాత్రమే. ఎట్లా? పాపము ఒక మనిషికి సంబంధించింది, కానీ శాపము ఒక కుటుంబానికి సంబంధించి, ఒక జనరేషన్కి సంబంధించింది. ఇట్ విల్ స్ప్రెడ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. చాప కింద నీళ్ళు పోస్తుంది. అది ఏం పోస్తుంది తెలుసా? చాప కింద నీళ్ళు అసలు తడిసినట్టు కూడా తెలియదు. నువ్వు అక్కడెక్కడో కూర్చో, ఏడు చాపండి, ఏడు నీళ్ళు పోస్తాను, మెల్లగా వెళ్ళిపోతా అక్కడ దాకా. శాపం అలాంటిది. పాపము నువ్వు ఒక్కడివే చేస్తావు, నువ్వు ఒక్కడివే జైలుకి పోతావు, నువ్వు ఒక్కడివే పడిపోతావు, నువ్వు ఒక్కడే చనిపోతావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కర్స్, ఒక శాపము నీ నుంచి నీ తరము 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 ఎన్ని తరాలైనా దాడుతుంది. బైబిల్ సెలవిస్తుంది ఆశీర్వాదాలు 1000 తరాలంట. ఎన్ని తరాలు వినబట్లే? యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ద నంబర్. ఓకే, నంబర్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వాదాలు 1000 తరాలు, శాపాలు 100 తరాలంట. ఎన్ని తరాలు వెంటాడతాయి చెప్పాలి? వినబట్లే? మాకేం రావు అంటే పొరపాటును కూడా కుదరదు. ఎట్లుంటుందంటే, ఒక చిన్న పిల్లోడు బయటికి వెళ్ళి ఆడుకొని మురికి పూసుకొని బంకమట్టి పూసుకొని వచ్చి, ఎరా మురికి గుంది షర్ట్ అంటే, ఏం లేదు మమ్మీ తెల్లగుంది షర్టు అంటే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. నీ శాపములో ఉన్నవారంటే, లేదు నేను బాగానే ఉన్నా అని ఎలా అనగలమో అంత భయంకరంగా ఉంటుంది. సో లెట్ us డీల్ విత్ దిస్ కర్స్. అది మన జీవితంలో తెలుసో తెలియకోది ప్రభావితం చేస్తూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ప్రతిరోజు మనకు కొడుతూ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎక్కడో ఒక దగ్గర దాని ఎఫెక్ట్ మనకు తగులుతూనే ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్పిరిచువల్ లైఫ్, మన స్పిరిట్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఏది పరిపాలిస్తుంది, ఏది మనల్ని ఆపుతుందని మనము సర్వే చేయడం స్టార్ట్ చేయాలి. ఆమేన్, ఆమేన్. నేను ఒకటే అంటాను, ఒక్కడు ఫ్యామిలీలో కష్టపడితే చాలు. ఒక్కడు ఆశీర్వాదాల కొరకు, ఒక్కడు సక్రంగా ప్రార్థన చేసి చాలు, ఒక్కడు నిలకడగా నీతిగా ఉంటే చాలు. ఒక్కడు అంటే మిగతా వాళ్ళు ఉండకూడదని కాదు, ఒక్కడు కరెక్ట్గా ఉండాలి, ఒక్కడు త్యాగం చేస్తే చాలు. అప్పట్లో నాకు తెలిసి కొంచెం ఒక 40-50 years వెనక్కి వెళ్తే కొన్ని గ్రామాల్లో, కొన్ని పల్లెటూరుల్లో కొన్ని రకరకాల దోషాలు చేస్తా, రకరకాల మంత్రాలు తంత్రాలు చేస్తూ ఉంటారు. అవి లాస్ట్కి ఎలా దారితీస్తాయంటే, నువ్వు వెళ్ళి అగ్నిగుండంలో పడితేనే ఆ ఊరు చల్లగా ఉంటుందంట. అంటే ఎవడో కూడా సాక్రిఫైస్ చేయాలండి. ఎవరు విన్నారా స్టోరీలు? వింటారు మీరు, పక్కన ఉంటారు. ఊర్లో, పల్లెటూరులో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇవి సిటీలో ఈ మధ్య వరిగైపోయి కానీ ఒకప్పుడు ఉన్నాయి. సో ఎవరైతే ఆ అగ్నిగుండంలో పడతారో ఆ ఊరు ఈరోజు, ఇదిగో నీ కూతురు అగ్నిలో పడిపోవాలి, నీ కొడుకు అగ్నిలో పడిపోవాలి అంటే నువ్వు మా కొరకు బలి పశువు అవ్వాలి. ఆల్రెడీ ఆయన అడిగారు సిలువలో, మళ్ళీ ఏంది కొత్తగా? వాక్యం తెలీదు వాళ్ళకి. నాన్న ఈరోజు నువ్వే బలి అవ్వాలంటరా అని వాడిని ఎత్తి అగ్నిగుండంలో వేస్తారంట. వాళ్ళ ఊరంతా కూడా నిమ్మలమైపోయి ఆ దెయ్యము మౌనంగా ఉంటుందంట. పవర్ ఆఫ్ సాక్రిఫైస్. మనందరి కొరకు ఒక్కసారి ఆయన బలి పశువుగా మారాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఈ శాపము ఎలా ఎవడు ఒక వ్యక్తి శపించడానికి రెడీ అయిపోయాడు, లేదా ఒక తరము నుంచి వెనకాల మనకు ఒక శాపం వస్తుందేమో, లేదా ఒక జనరేషన్ నుంచి మనకి శాపం వస్తుందేమో. మన తల్లిదండ్రుల నుంచి ఒక శాపము, మన తల్లి నుంచి, మన తండ్రి నుంచి, మన పితరుల నుంచి, మన సిబ్లింగ్స్ నుంచి, మన అన్నదమ్ముల అప్పజల నుంచి మనకు ఒక శాపం వస్తుందేమో. మనం ఒక్కసారి చెక్ చేద్దాం. నువ్వా వాళ్ళందరితో ఉండకుండా ఉండలేవు. నాకు అన్న కావాలి, అక్క కావాలి, చెల్లి కావాలి, తమ్ముడు కావాలి, అమ్మ కావాలి, అందరూ ఉండాలి. బట్ ఎలా? వాళ్ళందరిలో చాలా ఉన్నాయి.
వాళ్ళ వల్ల నువ్వు ఎంతో ఎఫెక్ట్ ఇస్తున్నావు. బట్ దర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళని వదులుకోలేం, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో తప్పదు. ఎట్లా దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఆమేన్, ఆమేన్. నేను ఎవరిని విడిచిపెట్టేసి ఎవరికి అందరికి దూరంగా అడవిలో నువ్వు ఉన్నా శాపం వెంటాడుతుంది. నువ్వు నీ తల్లిదండ్రుల్ని, నీ అబ్బజనుల్ని, ఎంతమందిని దూరంగా విడిచి వెళ్ళినా ఆ స్పిరిచువల్ కనెక్షన్తో ఆ శాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చనిపోతాడు, గన్ను పట్టుకున్నాడు గన్నుతో చనిపోతాడు. బైబిల్ సెలవిస్తుంది. సో లెట్ us డీల్ విత్ దిస్ కర్స్. ఇంకా చాలామంది ఎదగలేకపోతున్నాం. ఇంకా మనము వారం కరెక్ట్గా ఉంటున్నాం, మళ్ళీ 7వ రోజు పడిపోతున్నాం. నిలకడగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఏదో ఒక శాపం మనల్ని ఏం చేస్తుంది, వెంటాడుతూ మనల్ని శోధిస్తూ పడేస్తూ ఉంది. ఈ శాపములన్నీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. ఆమేన్, ఆమేన్. సో యు కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కర్స్. నువ్వు ఈ శాపంలో నుంచి బయటికి రాలేవు, నీ వల్ల కాదు. అది సరెండర్ అయిపోవాలి దేవుడికి. ఆమేన్, ఆమేన్. సో లెట్ us మెడిటేట్ దిస్ స్క్రిప్చర్. ఈ స్క్రిప్చర్ ఇంకొక దగ్గర చూద్దాం. యా, లెట్స్ గో టు డిటరానమీ, ద్వితీయోపదేశ కాండము 23:5. అయితే నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. బిలాము మాట వినలేదు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి దేవుడి గట్టికి చప్పట్లు కొడదాం. హి ఇస్ టర్నింగ్ ఎవ్రీ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో ఆ శాపం ఇంకా నీలో కనబడదు. ఆమేన్. శాపానికి విరుగుడేంది, ఆశీర్వాదమే. శాపానికి విరుగుడేంది, నువ్వు భయంకరంగా శపించబడ్డావా, భయంకరంగా పాపాలు చేస్తున్నావా, నువ్వు అర్జెంటుగా బ్లెస్ అయ్యావు అనుకో, నువ్వు పాపం చేయలేవు, నువ్వు శాపములో ఉండలేవు. దేవుడు ఉండనివ్వడు నేను శాపములో. అసలు శాపం అంటే ఏంటి, ఉద్యోగాలు లేవు. శాపం అంటే ఏంటి, పనులు లేవు. శాపం అంటే ఏంటి, పిల్లలు లేరు. శాపం అంటే ఏంటి, బిడ్డలు లేరు. శాపం అంటే ఏంటి, ఎదగలేకపోతున్నాం. అంటే ఏదైతే నీ జీవితంలో ఆగిపోయిందో దాన్ని శాపం అంటారు. ఏదైతే నీ జీవితంలో ఎదగలేకపోతుందో దాన్ని శాపం అంటారు. ఏదైతే నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఎంత ట్రై చేసినా, దాన్ని శాపం అంటారు. ఏదైతే నీ జీవితంలో జయించలేకపోతున్నావో దాన్ని శాపం అంటారు. ఏదైతే నీ జీవితంలో పదే నువ్వు పడిపోతున్నావో దాన్ని శాపం అంటారు. నో యువర్ కర్స్ టుడే. ఎటువంటి శాపములో మనం ఉన్నాం తెలుసుకుందాం. ఆమేన్. దేవుడికి చెప్పేద్దాం, దేవా నా శాపములన్నీ ఆశీర్వాదములుగా మార్చండి. Who will change your curse into blessing? Who will turn your curse into blessing? దేవుడు శపించేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. He never cursed anyone. ఆదామా నువ్వు పాపము చేసేవి నేను శపిస్తానలా, ఆదామా నిన్ను బట్టి నేను నేలను శపిస్తున్నాను అంటున్నాడు. He is not a curseful God. ఆయన శపించే దేవుడు కాదు. నిన్ను రోడ్డు పాలు చేసింది ఆయన కాదు, నిన్ను గాయపరిచింది ఆయన కాదు, నిన్ను అస్వస్థతకు గురి చేసింది ఆయన కాదు, నిన్ను రోగాల పాలు చేసింది ఆయన కాదు, నీవు కన్నీరు కార్చడం ఆయన కాదు చేసింది ఇవన్నీ. సమ్మన్ ఇస్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ బిలాము లాంటి వాళ్ళు మన జీవితంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఉండుంటారా బిలాము లాంటి వాళ్ళు? ఉన్నారా బిలాము లాంటి వాళ్ళు? ఇంకోటి, నువ్వు జీవితంలో ఎవరికి ఏ హాని తలగపెట్టకపోయినా నీకు కంపల్సరీ బిలాములు ఉంటారు. బికాజ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి. ఆమెన్, ఆమెన్. నీకెవరుంటారు? బిలాములు ఉంటారు. నీ జీవితానికి బిలాములను అపవాది అసైన్ చేసి పెడతాడు. నువ్వు వెళ్ళి వాడిని శపించు, నువ్వు వెళ్ళి వాడిని శపించు, నువ్వు వెళ్ళి వాడిని శపించు, నువ్వు వెళ్ళి వీడిని శపించు, నువ్వు వెళ్ళి వీడిని శపించు. ఒక్కొక్క కుటుంబంలో నేను చూస్తుంటే అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది అని అడిగితే ఏమో దేవుడు పెట్టాడు. నువ్వు నన్ను ఏమైనా తిట్టుకో, నన్ను ఏమైనా చేసుకో, దేవుడిని ఏమంటే భరించలేదు, నా వల్ల కాదు. బికాస్ దేవుడికి తెలియక, దేవుడి గురించి అర్థం కాక మనం ఏం చేస్తాం, ఆయననే బ్లేమ్ చేస్తుంటాం. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ ట్యూమర్స్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ సిక్నెస్, యు బ్లేమ్ గాడ్. దేవుడే అలో చేశాడు, దేవుడే పంపించాడు, దేవుడే. నో డోంట్ మేక్ యువర్ గాడ్ యాజ్ అ విలన్. యువర్ గాడ్ ఈజ్ అ సూపర్ హీరో. డోంట్ మేక్ హిమ్ యాజ్ అ విలన్. ఆయన విలన్గా చిత్రీకరించి చూపించకండి.
నీకు రోగం వచ్చింది ఆయన వల్ల కాదు, నీకు వ్యాధి వచ్చింది ఆయన వల్ల కాదు, నువ్వు అప్పుల పాలైపోయింది ఆయన వల్ల కాదు, నువ్వు శ్రమల పాలైపోయింది ఆయన వల్ల కాదు, నువ్వు పాపములో పడిపోయింది ఆయన వల్ల కాదు, నువ్వు చీకట్లో ఉంది ఆయన వల్ల కాదు. నువ్వు ఆయన చేయలే ఇవన్నీ. ఐఎమ్ హియర్ టు గివ్ యు అ బోల్డ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్. ఈ డిజాస్టర్కి దేవుడికి సంబంధం లేదు, నీ జీవితంలో నీ కన్నీళ్ళకి దేవుడికి సంబంధం లేదు. బట్ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు దగ్గరికి రా. ఆమేన్. కొన్ని వందల లక్షల కోట్ల మంది స్టిల్ దే ఆర్ ఇన్ కర్స్. చాలా మంది అంటారు యేసు ప్రభు సిలువలో మరణించినా కూడా ఇంకా శాపం ఉందా? నీకు ఇంకా యేసు ప్రభు సిలువ గురించి సరిగ్గా తెలియదు. Hundreds of Good Fridays, hundreds of Easters are happening and going off, but still we are not knowing. Still we are not knowing about Jesus, what he did on the cross. సిలువలో అతను ఏం చేశాడో మనకి తెలియదు. నా అదే నేను ఒక చదువుతా ఉంటే అక్కడ రాస్తుంది, ఆ దైవజనుడు అంట 200 సార్లు బైబిల్ చదివేశాడంట. అమ్మ బాబోయ్, అన్నిసార్లు బైబిల్ చేశారు. 200 సార్లు కనీసం మనం 20 సార్లు కూడా 2 సార్లు కూడా బైబిల్ చదవడం. ఓ యేసయ్యా, తెలియట్లే. శాపము రోజుకు రోజుకి శాపాలు పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగినట్టు. యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ కర్స్ డే బై డే. ఈరోజు ఈమె తిట్టింది, ఈరోజు ఈమె తిట్టింది, ఈరోజు ఈమె తిట్టింది, ఈరోజు ఆమె తిట్టింది. మొత్తం 4 మాటలు మన మీద నడుస్తూ ఉన్నాయి. నువ్వు దాన్ని బ్రేక్ చేసుకోకపోతే అవి అలానే ఉంటాయి. ద లార్డ్ హ్యాస్ గివెన్ us a great power to destroy the curse. Amen. 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 నువ్వు ఏది పలికినా జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. కానీ మనకున్నటువంటి అజ్ఞానం ఏం తెలుసా? శాపాన్ని విరుగొట్టుకోవట్లే. వీఆర్ జస్ట్ సీయింగ్ అవర్ కర్స్. మన శాపాన్ని మనం చూస్తున్నాం, అయ్యో పాపం అంటున్నాం, అయ్యో ఎలుగులాగా అయ్యో చుచ్చు అంటా ఉన్నాం. యు ఆర్ హ్యావింగ్ సింపతి ఆన్ వాట్ కర్స్డ్ పీపుల్. అయ్యో వీడి బతికేంది ఇట్ అయిపోయింది, అయ్యో వీడి జీవితం ఏంది ఇట్ అయిపోయింది, అయ్యో వీడి లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, అయ్యో అంటా ఉంటారు. డోంట్ హ్యావ్ పిటీ ఆన్ ఎనీవన్. ఎవరి మీద జాలి పడకండి, దీవించండి వీలైతే. ఆమేన్. జాలి పడమని చెప్పలా దేవుడు, ఎప్పుడు దీవించమని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద వాళ్ళు శాపమును రిలీజ్ చేయడానికి ఒక రాజుని, ఒక ప్రవక్తను వాళ్ళు హైర్ చేసుకున్నారు. సో ఈరోజు కూడా అపవాది మీ జీవితాలని ఎదగనివ్వకుండా ఈ మధ్యతరగతి కుటుంబంలోనే, ఆ మిడిల్ క్లాస్ లైఫ్లోనే ఆపేద్దామని వాడు ఎన్నో డీమన్స్ని వాడు ఏం చేస్తాడు, అపాయింట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎదగకూడదు, నువ్వు బలపడకూడదు, నువ్వు చర్చికి వెళ్ళినా, సాక్రిమెంట్ తీసుకున్నా, ప్రార్థన చేయించుకున్నా, కిలో నూనె పోయిపించుకున్నా, నీ మీద అభిషేకం దిగినా కూడా నువ్వు ఎదగకూడదు అని రోజు ప్రవచిస్తూ ఉంటాడు. హి కీప్ ఆన్ చాంటింగ్ అండ్ ప్రొఫెసయింగ్ ఆన్ యువర్ లైఫ్. But you never pray about yourself, but you never bless yourself, you never break the curse, you never see the curse. నువ్వు శాపమును చూసుకోవట్లే, అట్లా వెళ్ళిపోతున్నావు గమ్ముగా. You're just going, you're not seeing the curse. ఎందుకు నువ్వు ఎదగట్లేదు? ఎందుకు నీ పిల్లలు ఎదగట్లేదు? ఎందుకు నీ కుటుంబం ఎదగట్లేదు? ఎందుకు నీ కుటుంబం విస్తరించట్లేదు? ఎందుకు నీ జీవితము ఎక్స్పాండ్ అవ్వట్లేదు? ఎవరికైనా డౌట్లు వస్తున్నాయా? ఎవరన్నా మేల్కొనే ఉన్నారా? మేల్కొంటే కూర్చే పైకి ఎత్తించండి. నేను మేల్కొనే ఉన్నాను. వై ఐ యామ్ నాట్ ఎక్స్పాండింగ్ డే బై డే? ఎందుకు నేను కొత్త నెలలోకి వచ్చాను, కొత్త సంవత్సరంలోకి వచ్చాను? వై మై లైఫ్ ఈజ్ నాట్ ఎక్స్పాండింగ్? ఎందుకు నేను ఎదగట్లేదు? ఎందుకు నేను ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి? నా పొలంలో ఎవరు నీళ్లు పోయట్లేదా? నా జీవితంలో ఎవరు తాకట్లేదా? దేవుడు నన్ను చూడలేదా? దేవుడు చూస్తున్నాడు, నువ్వేం పలకట్లే, గమ్ముకున్నావు. క్రైస్తవులందరికీ మోగదయ్యం పట్టింది. ఏం దయ్యం చెప్పాలి గట్టిగా ఉందిగా? చెప్పండి. మోగలు కూడా చెప్తున్నారు మోగదయ్యం అని. గ్రేట్ కదా మీరు. అందరికి మోగదయ్యం పట్టింది. ఏం మాట్లాడలేదు, మనం గమ్ముకుంటున్నాం. And I'm telling you, we are in curse. People are in curse. బయటికి రావాలి వాటి నుంచి. ఆమేన్. Break the curse, break the cycle. Meet Jesus every day. యేసు ప్రభువుని ప్రతి దినము మీరు కలవాలి. ఇదిగో నీ అక్కకి జరిగినట్టు నీకు జరుగుతుంది, మీ తమ్ముడికి జరిగినట్టు నీకు జరుగుతుంది, మీ అన్నకి జరిగినట్టు నీకు జరుగుతుంది. ఏం జరుగుతుందో నాయన నా ఫ్యామిలీలో? ఈవెన్ మ్యారింగ్ ఏ జెంటైల్స్, ఇట్స్ ఎ కర్స్.
మ్యారింగ్, ఈ అవగాహన మీకు లేకపోతే అగైన్ యు స్టెప్ ఇన్ టు ద పిట్. మళ్ళీ పెంటలో, దేంట్లో? పెంటలో. ఎందుకు ఆ పదం వాడాలి, తప్పదు. ఎవరు నేస్తారు తెలిసి పెంటలో కాలేస్తారా? ఏంటి బాగుంటుంది, ఏంటి మీ నాయన అదే పెంటలో కాలేజ్, మీ అమ్మ అదే పెంటలో కాలేజ్, నువ్వు అదే పెంటలో కాలేజ్. జీవితంతో అందరూ కాళ్ళు వేసుకుంటూ పోతా ఉంటారు. అదేదో పిడకల్లాగా, అదేదో మంచి మంచి అమృతం లాగా. అదేమన్నా బటర్ జామా దాంట్లో కాలేయడానికి? వై యు ఆర్ ప్లేయింగ్ విత్ కర్స్? వై యు ఆర్ ప్లేయింగ్ విత్ కర్స్? ఇఫ్ యు ఆర్ కర్స్డ్, కమ్ టు గాడ్. ఆయన ఒక స్క్రిప్చర్ చెప్తున్నాడు, ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం తెలుసా? మీ శాపములన్నీ వినవట్లేదు. నీ శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చుతానని ఆయన రెడీగా నిలబడ్డాడు. అండ్ హూ ఈజ్ మీటింగ్ హిమ్? ఎవరు ఆయన్ని కలుసుకుంటున్నారు? అందరికి తెలుసు కదా, చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం గవర్నమెంట్ జాబ్స్? ఇష్టం. వావ్, నీకు కూడా ఇష్టమా? ఇష్టం లేదు కదా. అదే గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇష్టం? ఓకే గ్రేట్. ఎత్తారా? బాగానే, ఓకే గ్రేట్. పెద్దలు కూడా బాగానే అప్పుడంతా గవర్నమెంట్ జాబ్స్. నేను స్టార్టింగ్ లైక్ వెన్ ఐ వాజ్ యంగ్, లైక్ నేను ట్రై చేద్దాం అనుకున్న గవర్నమెంట్ జాబ్స్. ప్రభు ఒక మాట చెప్పాడు నాకు, ఆశ్చర్యపోయాను నేను. అరే కూర్చున్నా ప్రభు ఏంటి ప్రభు గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటంటే? ఏముంది ప్రభు, రోజు పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చేస్తారు, 6 గంటలకు వెళ్ళి. చాలా హ్యాపీగా ఉంటుంది ప్రభు. అండ్ ఐ హెవ్ సీన్ మెనీ గవర్నమెంట్, నా ఇంట్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు, బాగానే. అండ్ ద లార్డ్ సెడ్ లైక్ బాగా గమనించుకో, నీకు జీతం ఇస్తారు, కొంచెం 30,000, 40,000, 50,000 వస్తాయి. సంవత్సరం ఇంక్రిమెంట్లు రకరకాలు ఉంటాయి, పిఎఫ్లు అవన్నీ వస్తూ ఉంటాయి, పెన్షన్ వస్తూ ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి రావా? ఎన్ని సంవత్సరాలకి? 60 సంవత్సరాలకి వాడు ఏం చేస్తాడు? 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇస్తాడు. వినబడి జాగ్రత్త వినండి. దేవుడు నాతో మాట్లాడు. నేను ఆశ్చర్యపోయాను. అవును కదా ప్రభు, అప్పుడు ఇస్తాడు. ఎప్పుడు? 60 సంవత్సరాలకి ఇచ్చే డబ్బుకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయడం ఎందుకు? కామన్ సెన్స్ ఉంది ఎవరికన్నా? అండ్ ఐఎమ్ నాట్ అగైన్స్ ఎనీ గవర్నమెంట్ జాబ్స్. ప్రభు నాకు చెప్పిన మాట చెప్తున్నా. వాళ్ళు 60 సంవత్సరాలకి ఇస్తారేమో, నీకు 30 సంవత్సరాలకి ఇస్తాను అన్నాడు. Amen. So I quit government. గవర్నమెంట్ జాబులు చూసి జాలేస్తుంది నాకు. నీకు 65 సంవత్సరాలకు కొత్త డబ్బులు నాకు ఇప్పుడే వస్తాయి. Amen. ఎక్కల ఎవరికి అర్థం కాల? ఎవరికైనా ఏమైనా అర్థమైందా? నీ దేవుడు గవర్నమెంట్ దేవుడు కాదు, హెవెన్ అండ్ కో. ఆమెన్. పరలోక సంబంధమైన దేవుడు. ఆమెన్. He will bless you early, man. మీ తాత ముత్తాతలు 60-70కి దీవించబడితే నువ్వు 20కి దీవించబడాలి. ఆమెన్. That's a blessing. మీ నాన్న 40కి దీవించబడితే నువ్వు 60కి దీవించబడు, నీ కొడుకు 80కి దీవించబడతాడు. ఇక ఉంటుంది చూడు. We are under curse. శాపంలో ఉన్నాం. నాకు ఆ మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది. And the Lord had given me a word, I will bless you. నేను దీవిస్తాను అన్నాడు. ఆమెన్. మనము బ్లెస్ అవ్వడము ఖాయం. ఆమెన్. మనం బ్లెస్ అవ్వడము 100% షూర్. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళు అండ్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ. వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడమే గొప్ప విషయం. బట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. బట్ దేవుడు నాకు ఇచ్చిన ఆ ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన వాడు 60-70 సంవత్సరాలకు పొందుకునే డబ్బులు దీవెన నీకు నేను ముందుగానే ఇస్తానన్నాడు దేవుడు. ఓ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. సో వాళ్ళకున్న జీతాల కంటే నీవెక్కువ అవ్వాలా. గవర్నమెంట్ని పోషించాడు ఇస్సాకు. ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ని ఏం చేశాడు? అతను పోషించాడు. సో ఎక్కడ మనం ఆగిపోయాం? వై వీఆర్ నాట్ కోటింగ్ ద రైట్ స్క్రిప్చర్. ఒక రైట్ స్క్రిప్చర్ని ఎందుకు మనం దివారాత్రులు ధ్యానించట్లేదు? యెహోషువ వలె, మోషే వలె మనం ఏం చేయాలి? ఈరోజు నుంచి దివారాత్రులు ఒక మాటని నాకు మీ వల్ల చూడొస్తుంది. దివారాత్రులు. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? ఏం మాటిస్తున్నాడు? మీ శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చేస్తాను. నో మ్యాటర్ మీ పితరుల శాపాలా, నో మ్యాటర్ వంశపారంపర్య శాపాలా, నో మ్యాటర్. ఇదిగో పీపుల్ స్పోకెన్ కర్సెస్. ఎవరు ఎన్ని శాపవచనాలు పలికినా
ఎవరు ఎన్ని భయంకరమైన మాటలు పలికినా, when you come to Jesus and when you declare this word, Father, in the name of Jesus, turn my curse into blessing అని వరిస్తే దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలని, శాపము నుంచి ఆశీర్వాదాలకి? మీ అందరికి కావాలా? అయితే మీరు రోజు అరవాలి. పక్కన చెప్పండి, గట్టిగారు, గట్టిగారు, గట్టిగా పలుకు, పలకకుండా ఉండకు, శాపంలోనే ఉండిపోతావు. We don't know in which curse we are in. ఏ శాపం మనల్ని వెంటాడుతుంది, ఏ సీజన్లో మనం ఉన్నాం, ఏ శాపం మనల్ని వెంటాడుతూ మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆపేస్తుంది. Today open your eyes, realize yourself, my dear church. Why we are not getting huge amount of blessings? What is the cycle? తిరిగి తిరిగి మళ్ళీ ఆడికే వస్తున్నాం, తిరిగి తిరిగి మళ్ళీ ఆడికే వస్తున్నాం మనం. తిరిగి తిరిగి మనము ఆ శాపవచనముల్లో, ఎవరు చెప్పించారు నీకెందుకు, ఎవరు చెప్పి, అమ్మ మేమింద ఎవరో శాపాలు పలికారమ్మా అంటే, ఎవరు చెప్పండి 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 అంటారు. ఏం చేస్తారు? బుక్లో రాసుకుంటారండి. ఏమ్మా బుక్లో రాసుకుంటారు ఇప్పుడు? లేదండి వాళ్ళు ఏమన్నా ఇంటి ముందు ఫ్రేమ్ గడిచి పెట్టారు వాళ్ళ పేర్లు? ఏం చేయలేరు మీరు, మనం ఏం చేయకూడదు కూడా. ఆమేన్. మనల్ని శపించిన వాడిని ఏం చేయకూడదు. మనల్ని శపించిన వాడిని అంటే మనలో దమ్ము లేదు కాబట్టి మా శాపం మనలో నెరవేరుతుంది. ఇప్పుడు దమ్ము పెరుగుతుంది మనకు. ఆమేన్. మనకి ఎబిలిటీ పెరుగుతుంది ఇప్పుడు. ఆమేన్. మన సామర్థ్యం పెరుగుతుంది ఇప్పుడు. ఆమేన్. శాపాలు కూడా ఏం చేయలేవు. ఆమేన్. ఎన్ని ఒక 100 నిమ్మకాయలు కావాలి తీసుకో. ఎన్ని కావాలి నీకు? ఎన్ని మిరపకాయలు? 50 తీసుకో. నీకు పచ్చిమిరకాయలు కావాలా? 30 తీసుకో. నీకు నిమ్మకాయలు కావాలి తీసుకో. ఇట్రా ఇట్రా నిమ్మకాయలు ఇట్రా ఇటు. నువ్వు అడుగడుగున్న శాపమే ఉంటుంది ఈ భూమి మీద. అడుగడుగున్న శాపమే ఉంటుంది. తొక్కుకుంటూ పోతనే ఉండాలి అంతే. అంత శక్తి, అంత బలం దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. అప్పట్లో మన అవ్వలు, మొత్తం అమ్మలు, ముసలి మొట్టకలు, మనం ఎవరైనా ఊరి నుంచి వస్తే ఒక్క నిమిషం బయటే ఉండు, లోపల పోయి వేస్తుంది. ఏది? నీళ్లు, ఇంకా ఉప్పు, ఇంకా ఎండి మిరపకాయలు తీసి వాడి మొక్కని ఈడి మొక్క. ఏందో అది నాకు అసలు అర్థమే కాదు. ఇరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, వాడి దిష్టి, మొత్తం ఇట్టి అని అది ఇట్టేసుకుంటాం ఎందుకు? యు బిలీవ్ ఇన్ దిష్టి? నో. మరి ఎందుకు చేస్తున్నావు? యూ బిలీవ్ ఇన్ ముగ్గు? నిద్రలేసి ముగ్గేసినావు నువ్వు ముగ్గులో దింపడానికే. ఎందుకు ముగ్గులు, ఎన్ని డెకరేషన్లు, డ్రామాలు? See, why we are not spiritual? Because lack of word. Why we are believing the Gentile system? Why we are believing the evil things? Why we are believing the worldly things? ఎందుకు ఆ మాటలు, ఈ మాటలు ఎందుకు? అసలు మనకు వాక్యం తెలీదా? తెలీదు. నీకు అసలు వాక్యము తెలీదు. శాపములు ఏం చేస్తాడు ప్రభు? చెప్పాలి. నీకెందుకు? ఉప్పు దిష్టి, ఉప్పు కాపాడుతుంది, నేను ఎండి మిరపకాయలు కాపాడితే నేను కూరలు వేసుకోకూడదు మంచిగా? అయ్యేంటి అవి యేసుక్రీస్తు నామములో ప్రభు రోడ్డంతా పుల్లబడి వచ్చాడు, శుద్ధీకరించండి. ఆమెన్. అయిపోదా? మరి పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారు? ఎవరికైనా పొరపాటున పెళ్ళైంది మన ఇంట్లో, వాళ్ళు ఇంటి రాగానే ఆ గడప కాడ అట చూసే ఇవన్నీ చూసారండి. ఏ వదిలిపెట్టిన మిమ్మల్ని గడప కాడ ఆపి ఇక స్టార్ట్ చేస్తారు. ముసలమ్మలు అంతకు వస్తారు, ఆంటీలు అందరు వచ్చి ఏ చేసుడు. అమ్మా బాబోయ్, పాస్టర్ పాప అమ్మోళ్ళు ఉంటాడు, వాడు ఒకవేళ దగ్గరికి వస్తే వాడిని కొడతారు. పో మోలు పో, నీది అయిపోయింది, ఇంకా ప్రార్థన అయిపోయింది, నీ వాక్యం అయిపోయింది, గెట్ అవుట్. యూ పాస్టర్ గో స్టాండ్ దేర్. ఆ మూల నిలబడు ఫస్ట్. ఇక స్టార్ట్ చేస్తారు. మొత్తం స్టార్ట్ చేసి మొత్తానికి ఏం చేస్తారు? దిష్టి తీసి ఇదిగో ఆ మూల పడే వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వాళ్ళ ఇంటికి పోవాలి దేయాలని. మొత్తానికి లోపల ఇంక రా పాస్టర్, లోపల రా, ప్రార్థన చేద్దురా అంట. ఏమిటి మనము చేసే పిచ్చి లెక్కలు భూమి మీద ఎవరు చేయరు తెలుసా? ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. గుడ్డుతనం బయటికి రండి. తెలియకుండా మనమే శాపాలను క్రియేట్ చేస్తున్నాం. వెన్ యూ డిజోబే గాడ్, కర్సెస్ విల్ కమ్ అపాన్ యువర్ లైఫ్. వెన్ యూ డిజానర్ గాడ్, మీరు దేవునికి భయభక్తులు లేకుండా, దేవునికి విధేయత లేకుండా, దేవునికి అది లేకుండా ఇది లేకుండా బండికి నిమ్మకాయలు పెడతారు,
మిరపకాయలు పెడతారు. బండి ఏం చేసిందిరా? అన్ఎడ్యుకేటెడ్, స్పిరిచువల్లీ అన్ఎడ్యుకేటెడ్ వీఆర్. సో వీ షుడ్ నో ఏ శాపం మన మీదకి వస్తుందో. అవిధేయతనే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణం కాస్త ఏమైంది? నెక్స్ట్ జనరేషన్కి శాపముగా మారుతుంది. నీ బిడ్డలు శాపములో ఉండకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకుండా ఉండాలి. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు? దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ శాపాలని ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఎంతవరకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? నువ్వు దేవుని ఎంతవరకు ప్రేమిస్తున్నావు? ఈరోజు మన శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. నెవర్ కర్స్ ఎనీవన్. ఎవరిని కూడా శపించు, దూషి మమ్ముగా పెట్టుకో, అంతే పెట్టుకో. జిప్ వేసుకొని టేప్ వేసుకొని 10 టేపులు వేసుకో. నువ్వు నోరు తెరిస్తే అనర్థాలు గమ్ముగా గప్చుప్, అంతే జిప్పేస్తాయి. శాపాల సంగతి ప్రభు చూసుకుంటాడు. ఆమేన్. నేను ఎంత కొట్టినా, నేను ఎంత తిట్టినా, నిన్ను ఎంత దూషించినా, నేను ఎంత భయంకరంగా నీ గురించి మాట్లాడినా, కీప్ యువర్ మౌత్ జిప్. దట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. ఆమేన్. ఎంతమంది చేస్తారు రోజు నుంచి? ప్లీజ్ దయచేసి చేయండి, ఎందుకంటే మీరు తొందరగా దీవించబడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించి ఆయన ఏం చేస్తున్నాడు? వారి శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చేస్తున్నాడు. ఎవరు మన శాపాలను ఆశీర్వాదంగా మార్చగలరు తెలుసా? యేసయ్య మాత్రమే మార్చగలడు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడంట. మ్రాను అంటే సిలువ మీద ఎవరైతే ఉంటారో, ఆ సిలువ ఎక్కాల్సింది ఎవరు? మనం. ఆ సిలువ మీద కొట్టించుకోవాల్సింది ఎవరు? మనము. అంటే పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. అంటే పాపము చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఏమవ్వాలా? చనిపోవాలా, సిలువ ఎక్కాలా. కానీ మనందరి నిమిత్తం ఆయన ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపము కాస్త ఏం చేశాడు యేసు ప్రభు? ఆశీర్వాదంగా మార్చాడు. ఆమేన్, ఆమేన్. సో you need to deal with the curse. Let's break the cycle of curse in Jesus name. Amen. మీరు బైబిల్లో గమనిస్తే భయంకరమైన శాపాలు ఉన్నాయి. చాలా మంది శపించబడ్డారు. దావీదుకి 10 మంది భార్యలు, సొలొమోనుకి ఎంతమంది తెలుసా? 1000 మంది భార్యలు. శాపం వేరే లెవెల్ వెళ్ళిపోయింది. కొడుకు పుడతాడని మర్చిపెట్టాడు ఆయన. కూతుర్లే పుడతారేమో నాకు అనుకున్నాడు. కానీ ప్రభు తదాస్తు అన్నాడు. కొడుకే పుట్టాడు. ఎవరికి? సొలొమోనుకి. సొలొమోను ఏమయ్యాడు? మా నాన్న 10, నేను కూడా 10 అనలా, నేను 1000 అన్నాడు. దట్స్ ఎ కర్స్, దట్స్ ఎ కర్స్. శాపం, శాపం. కానీ జోసెఫ్ శపించబడలా. జోసెఫ్ దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అనేకులకు అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నా కుమారుడా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నా కుమార్తెను ఉండాలనుకుంటున్నావా? నేను నా కుటుంబానికి, నా సంఘానికి, నా సమాజానికి నేను ఆశీర్వాదంగా ఉండాలనుకుంటుంటే అయితే ఈ ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం మనము దివారాత్రులు పలకాలి. ఆమేన్. లార్డ్ చేంజ్ మై కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు కానీ పలకపోతే ఆ శాపం అట్లనే ఉంటుంది, పోదది. ఆ రోగాన్ని పట్టించుకోకపోతే పోదు, ఆ శాపాన్ని పట్టించుకోకపోతే పోదు, ఆ పాపాన్ని పట్టించుకోకపోతే పోదు. యు నీడ్ టు విజిట్ యువర్ కర్స్. ఏ శాపంలో ఉన్నాం మనం? ఆర్థిక సంబంధమైన ఫైనాన్షియల్ కర్సెసా, తర్వాత ఫిజికల్ కర్సెసా, లేదంటే అనారోగ్యముతో కూడిన శాపాలా, వ్యాధులతో కూడిన శాపాలా? మీ నాయనకదే జబ్బు వచ్చి, నీకదే జబ్బు, మీ తాతకదే జబ్బు, మీ అవ్వకదే జబ్బు, అందరికి ఒకటే జబ్బు వస్తుందా? ఊరుకూరినే జబ్బులు వస్తున్నాయా? ఊరుకూరినే రోగాలు వస్తున్నాయా? ఊరుకూరినే నువ్వు పడిపోతున్నావా? యు ఆర్ అండర్ కర్స్. కళ్ళు తెరుచుకో. ఫర్గెట్ అబౌట్ పీపుల్. మీ తండ్రిని, మీ తల్లిని ఏమనకు, వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇంత గొప్ప వాక్యాలు ఎవరు చెప్పలా. ఏదో నార్మల్గా వాక్యం చెప్పారు, రక్షించుకోండి, బాప్తిజం తీసుకోండి, ప్రభువుని నమ్ముకోండి, రెగ్యులర్గా చర్చికి రండి, ఇవే చెప్పారు అంతే. ఇంత లోతైన మాటలు అప్పుడు మనకి చెప్పలా. వదిలేయండి వాళ్ళని. ఈరోజు ప్రభు మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఆమేన్. మనం మన జీవితాన్ని మార్చుకుందాం. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ టు సిట్ ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకటే అంటున్నాడు, మీ శాపములు నేను ఆశీర్వాదాలుగా మార్చేస్తాను. మీరేం చేయాలా? వచ్చేయండి నా దగ్గరికి అంటున్నాడు. ఎందుకు జనాలకు ఇష్టం ఉండట్లేదు? Why you people are loving curse? Why you people are loving delays? Why you people are loving what? Sickness.
నువ్వు హాస్పిటల్ దాకా పోతున్నావు, చర్చికి రావట్లే, నువ్వు రోగిష్టివి. నీకు రోగం వచ్చినప్పుడు హాస్పిటల్ పరిగెత్తుకుని వెళ్తావు డబ్బులు తీసుకొని, చర్చికి రావట్లేదు. శాపాలు ఎవరు తీస్తారు? చెప్పాలి, శాపాలు ఎవరు తీస్తారు? ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. ఆయనకి పొరపాటును కూడా సిగ్గుపట్లే. హీ ఈస్ గివింగ్ ఎన్ ఓపెన్ స్టేట్మెంట్, ఐ విల్ చేంజ్ యువర్ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. ఎవడు మార్చలేడు మిమ్మల్ని. బయట వాళ్ళు ఏమంటారు, దోషం పోవాలంటే 1000 ఇక్కడ ఫ్రీ రా నాయన. ఏడా ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, థైరాయిడ్స్, ట్యూమర్స్ ఫ్రీ, సెకండ్స్లో కరిగిపోతాయి. ఆమేన్. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. అండ్ యు ఆర్ అండర్ఎస్టిమేటింగ్ యువర్ గాడ్. యు నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ గాడ్. ఏ పరిస్థితిలో ఉన్నా ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. తెలియట్లే గాడ్, దేవుడు గొప్పతనం తెలియాలి. ఆమేన్. సో బైబిల్ చదివితే కొంచెం లోపలికి వెళ్తే మనం ఆయన ఎవరో తెలుస్తుంది. ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఈ గురించి ఎక్కువ తెలుసుకోకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోండి. 2 నిమిషాలు 3 నిమిషాలు నాట్ వ్యాలిడ్. బట్ వెన్ యూ నో అబౌట్ యువర్ గాడ్, యూ విల్ డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు ఏమవుతావు? దేవుడి మీద ఆధారపడతావు. దేవుడి మీద ఆధారపడతావు. నువ్వు ఏ రోగానికి, ఏ వ్యాధికి, ఏ అప్పులకు నువ్వు భయపడవు. దేనికి భయపడవు నువ్వు? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ విల్ కమ్ అండ్ కిల్ యూ. నీ లోపల అంతరంగంలో నిన్ను రోజుకి చంపేస్తూ ఉంటుంది. ఆ భయం లోపలికి వచ్చిందా, నిన్ను లోపల ఉండనివ్వదు, సరిగా బతకనివ్వదు అది. సో యు ఆర్ హ్యావింగ్ ఎ నార్మల్ ప్లెయిన్ లైఫ్. ఒక భయంకరమైన జీవితము, ఒక భయంకరమైనటువంటి బ్రతుకు మనం జీవిస్తూ ఉన్నాం. ఒకటి మనలో ఒక ఫస్ట్ తీయాల్సింది ఏం తెలుసా? లేజినెస్. ఏంటది? వా, చాలా లేజీగా చెప్పారు. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పురుషులు కొంచెం గట్టిగా చెప్పండి. లేజినెస్ ఏంటది? సోమరితనం. చెప్పండి. ఆత్మలో సోమరితనం, శరీరంలో సోమరితనం, ప్రాణంలో ఈ స్పిరిట్ ఆఫ్ లేజినెస్ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను కథలనే, అమ్మ ఇల్లు కాలిపోతుంటే కాలిపోయిన తర్వాత లేస్తలే ఏంట, అది మొత్తం గాలిని ఆ తర్వాత లేపు. నన్ను మ్యాచ్ వస్తుంది IPL, అది మొత్తం కాలని ఇచ్చిన తర్వాత నన్ను లాస్ట్కి నన్ను లేపు. నాన్న నువ్వు కూడా ఉండవు లేపడానికి. అది కొంచెం బూడిదే ఆ బూడిద కాలి మొత్తం దాంట్లో పడి. ప్రభు ఒకటి అంటాడు, వెలుగున్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలంట. ఆ దీపము లేదా, ఆ వెలుగు లేదా, నువ్వు ఇంటిని ఎంత చక్కబెట్టుకున్నా గుడ్డోడుకు త్రోవ చూపిస్తున్నాడంట. అట్టే ఉంటుంది. సో ఈరోజు ప్రభు మన మనోనేత్రాలు తెరుస్తున్నాడు. ఆమేన్. మన శాపములు ఆశీర్వాదంగా మారుస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్. ఎవరు మార్చకపోవచ్చు, ఎవరు నీ వచ్చి అప్పులు తీర్చకపోవచ్చు, ఎవరు వచ్చి నీ రోగాన్ని తీయకపోవచ్చు, ఎవరు వచ్చి నేను ముట్టకపోవచ్చు, బట్ జీసస్ ఇస్ స్టిల్ అలైవ్. హీ విల్ టచ్ యూ. అండ్ వేర్ యు ఆర్ రన్నింగ్, ఎక్కడికి పరిగిస్తున్నావు నువ్వు? ఎవరి దగ్గర పరిగిస్తున్నావు? లోకం మీద ఆధారపడే మనుషుల దగ్గరికే, లోకం మీద ఆధారపడి నిమ్మకాయల మీద వాటి మీద ఆధారపడే మనుషుల దగ్గరికే, సగం తెలిసి సగం తెలియని వాళ్ళ దగ్గరికే నువ్వు పరిగెత్తేది ఆధారం లేకుండా. వాళ్ళు సగం చేస్తారు, సగం చేయలేరు. బట్ మై గాడ్ విల్ గివ్ యూ 100%. ఆమేన్. నా దేవుడు 100% గ్యారంటీ ఇవ్వగలడు. ఆయన మారుస్తాడని చెప్పాడా, మార్చేస్తాడు. ఆయన దీవిస్తాడని చెప్పాడా, దీవించేస్తాడు. ఆయన బలపరుస్తాడని చెప్పాడా, బలపరుస్తాడు. ఆయన లేపుతాడని చెప్పాడా, లేపుతాడు. ఆయన లిఫ్ట్ చేస్తా, నిన్ను తలగా మారుస్తాడా, చేసి తీరుతాడు. ఆమేన్. ఏమనుకుంటున్నావు దేవుడి గురించి నువ్వు? మ్యాన్, ఈజ్ అన్ ఆసమ్ గాడ్. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడి గురించి చెప్పడానికి మనం ఎన్నడూ సిగ్గుపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈరోజు అందరి జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతుంది. ఆమేన్, ఆమేన్. మీకు కొన్ని తెలుసు, మీకు కొన్ని తెలియదు. తెలుసా? మీకు కొన్ని శాపాలు తెలుసు. ఒకటే రోగం ప్రతి నెల వస్తుంది, ఒకటే రోగం ప్రతి సంవత్సరం వస్తుంది, ఒకటే నొప్పి ప్రతి ఒక్క దగ్గరే వస్తుంది. అదేంటది? శాపం. చెప్పండి, చెప్పాలి. మీ అమ్మ కడుపు నొప్పి వచ్చా, నీకు కడుపు నొప్పి వచ్చా, మీ అమ్మలో ఉన్నదే నీళ్ళకి వచ్చింది. సింపుల్ మ్యాన్. Spirits are splitting to one body to another body. Demons are playing with you. దేవుని బిడ్డలతో దురాత్మలు ఆడుకుంటున్నాయి. కళ్ళు తెరుచుకోండి. ఒకటే దివారాత్రులు ఈ స్క్రిప్చర్ని పట్టుకోండి. ఆమేన్.
ఎవరి మీదైనా పలకచ్చు. నువ్వు నీ కుటుంబంలో ఎవరున్నా నీ ఫ్యామిలీలో వాళ్ళ జీవితంలో పలకచ్చు. ప్లీజ్ డోంట్ కీప్ యువర్ మౌత్. మీ ఇంట్లో మీరు మౌనంగా ఉండకండి. ఇవాళ రేపు నోటికి పని తగ్గించి కళ్ళకి పని ఎక్కువ చెప్తున్నారు అందరూ. కళ్ళు చూసే పనులు చేసే పనులు కళ్ళతో ఎక్కువ కళ్ళు స్ట్రెయిన్ అయిపోతున్నాయి. నోరు మౌనం అయిపోయింది. నోరు. ఎవ్రీడే యూ నీడ్ టు డిక్లేర్. నీ బిడ్డలకి ప్రార్థన నేర్పించు, ఎలా పలకాలో నేర్పించు, ఎలా ప్రవచించడం నేర్పించు, ఎలా మార్చాలో నేర్పించు. నీ బిడ్డలకి మార్పులు కలుగుతాయి. ఎవరి జీవితంలో జరగని తొందర మార్పులు నీ జీవితంలో తొందరగా మార్పులు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో వీఆర్ హియర్ టు చేంజ్ అవర్ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. ఆమేన్. నీ తల్లిదండ్రుల జీవితంలో, నీ పితరుల జీవితంలో జరిగిందేమో నీ జీవితంలో జరగకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మా నాయనకి బీపీ వచ్చింది, నాకు బీపీ. మా నాయన షుగర్, నో మ్యాన్. ఆయనకి ఆ జబ్బు చేయండి, నో. ఐ విల్ చేంజ్ ద కర్స్ ఇంటూ బ్లెస్సింగ్ అంటున్నాడు ప్రభు. ఆమేన్. మా ఇంట్లో కడుపు కాళ్ళెప్పులు, మా కూడా కాళ్ళెప్పులు. ఐ సా మెనీ పీపుల్ హూ డైడ్ విత్ కర్స్. చాలా మంది శాపముతో చాలా మంది చనిపోయారు, వాళ్ళకి తెలియక యేసు ప్రభువుని సరిగ్గా. అండ్ దే డోంట్ నో ద గాడ్ ప్రాపర్లీ. వాళ్ళకి వాళ్ళ దేవుడు ఎవరు సరిగ్గా తెలీదు. ఎవరు మన దేవుడు? శాపాలని ఆశీర్వాదాలుగా. ఎవరు మన దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒక్కొక్కలాగా కనుగొన్నారు దేవుణ్ణి. అండ్ అబ్రహాం ఇస్ కాలింగ్ గాడ్ యాజ్ జెహోవా జైరే. యెహోవా ఈరే అని పలుకుతున్నాడు అబ్రహాము. యెహోవా నిస్సి అని పలుకుతున్నాడు. యెహోవా షమ్మా అని పలుకుతున్నాడు. ఈరోజు మనమేం పలకాలా? ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? శాపాలని. నువ్వు ఎన్ని 10-12 తరాల శాపాలు చూసావా? ఈ 13వ తరం ఆశీర్వాదం చూడాలి. ఆమేన్. ఒకరోజు ఒక మీటింగ్కి ఒక స్త్రీ వచ్చింది. అండ్ షీఈస్ ఆస్కింగ్ మీ లైక్, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఏం కావాలి నీకంటే? నాకు పిల్లలు కావాలండి. అవునా? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయింది? 12-13 సంవత్సరాలు అయిందని. అవునా? ఈ 12-13 సంవత్సరాల పిల్లలు పుట్టలేదా అంటే పుట్టారు. 12 అబార్షన్లు అయిందండి. ఎన్ని? 12 అబార్షన్స్. అబ్బో, పెద్ద టాస్క్ పెట్టింది కదా నాకు. ఏం కావాలి ఇప్పుడు? నాకు పిల్లలు కావాలని. ఓకే ఫాదర్, గివ్ మీ సమ్ ఫెయిత్. 12 అబార్షన్ ఏంటి? మామూలు ఉంటుందా గర్భం? ఇంకా యూట్రస్ అసలు వేరే లెవెల్ పంచర్లో ఉంటుంది. అండ్ ద లార్డ్ సెడ్ టు ప్రే ఫర్ హర్. అండ్ ఐ ప్రేడ్ ఫర్ హర్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది బిడ్డలతో, ట్విన్స్. ఆమేన్. ఆమేన్. షీ కేమ్ విత్ ట్విన్స్ ఆఫ్టర్ 12 years. శాపం కొడతానే ఉంది. నీ శాపం ఆగుతుంది. ఆమేన్. బై ఫెయిత్, బై ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని దైవజనుడిగా, సేవకుడిగా, ఆయన దాసుడుగా, ఆయన కుమారుడిగా, మీ కాపరిగా ప్రకటిస్తూ నమ్ముతున్నాను, మీ శాపములు ఆశీర్వాదంగా మారుతాయి. ఆమేన్. ఆ చాలీచాలన బతుకులు, ఆ చాలీచాలన ఉద్యోగాలు, ఆ లో లెవెల్ జీవితం, ఆ కామన్ లైఫ్, ఆ బేసిక్ లైఫ్, ఆ ఏడుపు జీవితం, ఆ బాధ జీవితం, ఆ వేదన జీవితం, ఆ భయం జీవితం తొలగిపోద్ది. ఆమేన్. ఆమేన్. కానీ మీ అందరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? అందరూ ఒక హెల్ప్ చేయాలి. నేను మాత్రం రెడీగా ఉన్నా మిమ్మల్ని అందరిని దీవించడానికి. మీ జీవితంలో శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడాలని నేను రోజు ప్రవచిస్తాను, రోజు ప్రకటిస్తాను. ఐ లే మై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ నేమ్, ఐ లే మై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ పర్సన్, ఐ లే మై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఐ ప్రే. బట్ మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. ఏం తెలుసా? పొద్దున సాయంకాలం ఈ మాట పలకండి. ఆమేన్. ఏ మాట ఇవ్వాలి. ఓకే, పొద్దున సాయంకాలం, పొద్దున రాత్రి ఈ మాట. లేదా నీకు బైబుల్ తీయడం కొంచెం బద్ధకం అనుకో, అది రాసి పేపర్లు రాసి గోడకి ఎతికించుకో. నీకు బైబుల్ చదివి అలవాట్లేదనుకో, బైబుల్ నెలకోసారి వారానికి ఒకసారి చదువుతున్నావు అనుకో, సర్లే ఆ మాట కొంచెం తీసి బయటికి పేపర్లు రాసాడు అతికించు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపములన్నీ ఆశీర్వాదములుగా చేశాను. ఆమేన్. ఆమేన్. మారొద్దా? మారలవద్దా? నొప్పి పోవాలవద్దా? రోగం పోవాలవద్దా?
అప్పులు పావుల వద్దా, చీకటి పావుల వద్దా, కష్టాలు పావుల వద్దా, నొప్పి పావుల వద్దా. ఏ శాపమైనా వాడు ఎవడు పలికినా, ఎవరు ఏ స్త్రీ పలికినా, ఏ పురుషుడు పలికినా, ఏ బిడ్డ పలికినా, ఎవడు పలికినా, ఏం పలికినా మీ దేవుడు ఎలా అంటాడు చెప్పాలి. నీ శత్రువు గొప్పతనం గురించి చెప్పు బ్రదర్, వాళ్ళు నోటికి పోగొండి వాళ్ళ గురించి చెప్తా తీనాగట్ట. డోంట్ ఎగ్జాల్ట్ యువర్ ఎనిమీ మ్యాన్. నా దేవుడి ముందు నీ శత్రువుని పొగడబాక. నాకు ఎక్కడో కావాలి. టెల్ టు యువర్ ఎనిమీ అబౌట్ యువర్ గాడ్. నీ రోగానికి చెప్పు నీ దేవుడు ఎవరు, నీ వ్యాధికి చెప్పు నీ దేవుడు ఎవరు, నీ బలహీనతలకు చెప్పు, నీ కష్టానికి చెప్పు, నీ కొండకి చెప్పు నీ దేవుడు ఎవరో. యు నో మై గాడ్ యు డీమన్. దావీదట్టే చెప్పాడు, రేయ్ నీకు నా దేవుడు తెలుసా? ఎవడరా నువ్వు అన్నాడు. బాబు హలో, యుద్ధం యెహోవాది. ఎవరైనా యుద్ధము. డూ యు నో మై గాడ్ యు డాగ్, స్ట్రీట్ డాగ్ అన్నాడు. ఒరే కుక్క, నా దేవుడు తెలుసా నీకు అన్నాడు. నేను కుక్కని ఏంటరా ఇప్పుడు దాకా మీ రాజు గజ 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 వనికి. నువ్వు కుక్క. ఎప్పుడు నీ శత్రువుని ఎంత ఓవర్గా పొగడకు. బ్రదర్ వాళ్ళు వచ్చిపోయారు అంతే, ఇల్లంతా పోయింది. చిత్తి నీ దేవుడు చాలా గొప్పడు. ఆమేన్. నో టు ప్రైజ్ యువర్ గాడ్. నీ శత్రువు ముందు ఏం చేయాలి నువ్వు? నీ దేవుడిని పొగడాలా. ఈడకొచ్చి నాకొచ్చి నీ రోగం యొక్క గొప్పతనం చెప్పకు, నీ వ్యాధి యొక్క గొప్పతనము, నీ కష్టం యొక్క గొప్పతనం. మీకు ఓపిక ఉంటే నా కష్టాలు ఒక 5 నిమిషాలు ఏనండి, నాకు లేదు. ప్రెజర్ నేను చెప్పాలనుకుంటున్నా, నా కష్టాలన్నీ చెప్పాలనుకుంటా. నీ కష్టం కన్నా నీ దేవుడు చాలా గొప్పడబ్బా. నీ రోగం కంటే నీ దేవుడు చాలా గొప్పోడు. నీ వ్యాధి కంటే నీ దేవుడు చాలా గొప్పోడు. ఎవరు దేవుడి గొప్పతనం గురించి చెప్పట్లే. ఏదో మీ రోగం ఏమైనా నీ దేవుడా? అమ్మ బాబోయ్, ట్యూమర్స్, అమ్మ బాబోయ్, ఎయిడ్సే కదా. ఒక వచ్చింది, బ్రదర్ ఐఎమ్ సఫరింగ్ విత్ HIV అనేది. ఓకే కమ్ లెట్స్ ప్రే అన్నాను. ప్రార్థన చేస్తారా అన్నాను. చెప్పాలా వద్దా, గోర్లు గిరుక్కుంటూ చిట్టి అంటుకుంటా ఉంది. ఏం HIV కదా, ఏం కదా రా అన్న. ఐ ప్రేడ్ ఫర్ హర్. గో వెళ్ళిపో, తగ్గిపోద్దు అన్న. నువ్వు బోతద్దం పెట్టి చూడకు, ఏది బోతద్దం పెట్టి చూడకు, తీసి చేమలాగా చూడు. చి ఆమేన్. నీ శ్రమ అయినా, నీ బాధలైనా, నీ కష్టాలైనా యేసు నామములో మన కాళ్ళ కిందే. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, నీ శత్రువులను నీ పాదపీఠము వరకు చేయి వరకు నేను ఇక్కడి నుంచి నా కొడుకును పంపించను అంటున్నాడు. యేసు ప్రభు శత్రువులందరూ మన కాళ్ళ కిందకి రావాలి. ఆమేన్. యేసు ప్రభు శత్రువులందరూ సంఘం కాళ్ళ కిందకి రావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నాకు ఒక హెల్ప్ చేయాలి, నాకు ఒక మాట ఇవ్వాలి మీరు. ఏం మాట? దివారాత్రులు, పొద్దున రాత్రి, పొద్దున రాత్రి, పొద్దున రాత్రి. ఈ మాట పలకండి అమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ, ఫైనలీ ఐ బెగ్ యూ, ప్లీజ్ ప్లీజ్. మారిపోవాలి, మార్పు రావాలి. ఇంకా కింద కూర్చోన్నారు లేయా, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఆమేన్. బలపడాలి. ప్రతి సంవత్సరం మనలో గొప్ప మార్పు, ప్రతి సంవత్సరం మనలో గొప్ప దీవెన, ప్రతి సంవత్సరం మనలో ఎదుగుదల, ప్రతి సంవత్సరం ప్రతి నెల మనలో మార్పు కలగాలి. ఆమేన్. ఏదో శాపం వెంటాడుతూ మనల్ని ఆపేస్తుంది. లెట్ us deal with that curse. Let's go to Galatians. గలతీయులు రాసిన పత్రిక, Galatians chapter 3 verse number 13. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. వావ్. సో దెర్ ఈస్ అ సీక్రెట్ ఇన్ ది స్క్రిప్చర్. ఒక గొప్ప మర్మము ఈ యొక్క స్క్రిప్చర్ లో ఉంది. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చదవమ్మా 12. అందరు జాగ్రత్త వినండి. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన, విశ్వాసము వలన మనకు లభించినట్లు, మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాం ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహాం అంతకుముందు ఎవరు? ఒక శపించబడిన వాడు. అబ్రహాం అంతకుముందు ఎవరు? ఒక శాపగ్రస్తుడు. అబ్రహాం అంతకుముందు ఎవరు? దేవుడు ఎరగని వాడు. అబ్రహాం అంతకుముందు ఎవరు? బిడ్డలు లేనోడు. అబ్రహాం అంతకుముందు ఎవరు? అసలు దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి లేనోడు. అతని జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు చూద్దాం. మళ్ళీ చదువుమా.
ఆత్మను గూర్చిన వాగ్దానము. ఆత్మ అంటే మనకు దేవుడు మన ఆత్మకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటిదంటే విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అంటే అబ్రహాము ఒక ఆశీర్వచనము పొందుకున్నాడు. సో దేర్ ఈజ్ ఎ ప్రామిస్ వర్డ్, దేర్ ఈజ్ ఎ స్క్రిప్చర్. ఒక స్క్రిప్చర్ ఉంది. ఆ స్క్రిప్చర్ అబ్రహాము జీవితాన్ని మార్చింది. ఆమేన్, ఆమేన్. అబ్రహాము యొక్క శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చింది ఒక స్క్రిప్చర్. ఆమేన్. చెప్పండి, ఒక వచనం ఉంది. ఆ వచనము, ఆ వాక్యము అబ్రహాము జీవితాన్ని మార్చింది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఏ వచనం అయితే అబ్రహామును మార్చిందో అదే వచనం మీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. I'll give you the same scripture, I'll give you the same word that will also change you. Amen. అబ్రహామును మార్చింది ఏంటి? వాక్యం, వాగ్దానం. ఆమేన్. ఈరోజు నిన్ను నన్ను మార్చబోయేది ఏంటి? వాక్యం, వాగ్దానం. ఆమేన్. దేవుడు ఆ శాపం ఒక్కొక్క విరుగుడు తయారు చేస్తున్నాడు. ఆ శాపాలకి ఒక విరుగుడు తయారు చేస్తున్నాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? ఒక విత్తనం. దాని పేరు ఒక వాగ్దానం. దాని పేరు ఒక ప్రామిస్ వర్డ్. ఎందుకు మనం కొత్త సంవత్సరంలో ఒక వాగ్దానంతో ముందుకెళ్తాం? ఎన్ని శాపాలు వచ్చినా వాగ్దానం తీసి ముందు పెడతాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాగ్దానం. ఆమేన్. ఇయర్ ఆఫ్ డివైన్ సప్లై. ఆమేన్. సప్లై లేనప్పుడు వెంటనే ఏం చేయాలా? ఇయర్ ఆఫ్ డివైన్ సప్లై, ఇయర్ ఆఫ్ డివైన్ సప్లై, ఇయర్ ఆఫ్ డివైన్ సప్లై, ఇయర్ ఆఫ్ డివైన్ సప్లై. ఒక వచనము అబ్రహాము జీవితాన్ని మార్చింది. ఆమేన్. ఈరోజు అదే వచనాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. మళ్ళీ చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏమనగా, విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. యేసయ్య ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడో ఉన్నది. ద్వితీయోపదేశకాండం 23:5లో మీ ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలారా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీ అంటే ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ జీవితంలో శాపాలు. సమ్వన్ కర్స్ దెమ్. ఎంతో మంది వాళ్ళని శపిస్తున్నారు. ఎంతో మంది పితరుల శాపాలు, రకరకాల శాపాలు వాళ్ళ జీవితంలో. ఎన్నో అబ్రహాము లోపల నుంచి శాపాలు, ఇస్సాకు లోపల నుంచి శాపాలు, యాకోబు లోపల నుంచి శాపాలు వస్తూనే ఉన్నాయేమో ఇజ్రాయేల్ ప్రజల్లోకి. కానీ ప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు ఒక వాగ్దానం రాస్తున్నాడు. ఏంటంటే, మీ శాపాలన్నీ, ఇగో మిమ్మల్ని అర్ధరాత్రి లేపని చెప్పాలి ఈ మాట. అర్ధరాత్రి 3 గంటలకు లేపుతా. ఏం చెప్పదు, నేను చెప్పాను అని గీరుకునేవు. జాగ్రత్త. ఆమేన్. సో అంత భయంకరంగా మీరు దీన్ని ధ్యానించాలి. సో డోంట్ టేక్ ఇట్ లైట్. అంత ఈజీగా తీసుకోకండి. మనం బ్లెస్ అవ్వకపోతే దేవుడికి అవమానం. ఏంటది? మనం బ్లెస్ అవ్వకపోతే దేవుడికి అవమానం. అంత గొప్ప దేవుడు, అంత పేద పిల్లలు కదా. గొప్ప దేవుడికి పేద పిల్లలు. సింహం కడుపులో పులి పుట్టిందా, ఎలుగు పుట్టిందా, పిల్లి పుట్టిందా? సింహం కడుపులో ఏం పడుతుంది? సింహం కడుపులో ఏం పడుతుంది? గొప్పోడు కడుపులో ఎవరు పుడతారు? గొప్పోళ్ళే పుడతారు. ఆమేన్. హూ ఈజ్ యువర్ గాడ్? హూ ఈజ్ యువర్ ఫాదర్? నీ తండ్రి ఎవరు? నీ దేవుడు ఎవరు తెలుసుకోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఒకటే, నాకు ఈరోజు మీరు హెల్ప్ చేస్తాను మాట ఇచ్చారు. ఏమైనా చేసుకోండి, నేను మీ దగ్గర నుంచి హెల్ప్ లాక్కుంటాను, తీసుకుంటాను. మార్నింగ్ రాత్రి, పొద్దున రాత్రి ఏం చేయాలి? ఆ మాటను. అబ్రహాముకు దేవుడు ఒక వచనం, వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం యేసుక్రీస్తు మన కోసం తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్లీ వాగ్దానం మంది కాదు, ఇజ్రాయెల్ ప్రజలది. వాళ్ళ దగ్గర తీసేసుకొని యేసయ్య మన కోసం తెచ్చాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతాం యేసయ్యకి. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫర్ టు జీసస్. ఈరోజు ఎంతమంది శపించుకున్నా మనం శపించబడము. ఎంతమంది శపించినా మనం శపించబడము. ఎందుకంటే నీ కోసం, నా కోసం యేసు ప్రభు ఒక వాగ్దానం తెచ్చాడు. ఏంటది? ఆమేన్. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము, అబ్రహాము ఏ విధంగా దీవించబడ్డాడో, దేని వల్ల దీవించబడ్డాడో, ఆ వాగ్దానం తీసుకుని యేసు ప్రభు మనకి ఇస్తున్నాడు ఈరోజు. ఆమేన్. లెట్స్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకోసారి చదువుదాం. రీడ్ దట్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. అంటే మనకు అబ్రహాము దగ్గర నుంచి ఏం తెచ్చాడు? మనకు వాగ్దానం తెచ్చాడు. మన దగ్గర ఉన్న శాపం ఏం చేశాడు? ఆయన తీసేసుకున్నాడు.
He took our curse and he is giving his blessings. Amen. అలా మారుస్తాడు దేవుడు శాపాన్ని. చెప్పాలి, సంగముగా గట్టిగా చెప్పాలి. అనారోగ్యాన్ని ఏం చేస్తాడు? ఆమేన్. నీ అప్పుల్ని ఏం చేస్తాడు? తీర్చేస్తాడా? ఈ అప్పులు తీర్చేస్తే ఇంకేముంటుంది మనకు? మీరు దయచేసి ఎప్పుడు దేవుడిని అప్పులు తీర్చని మాత్రం అడబ్బాకండి. అది ఒక దరిద్రపు కొట్టి ప్రార్థన. అది అప్పు నీకు ఎంత ఉంది? అప్పు లక్ష రూపాయలు తీర్చావు, మళ్ళీ 0 బ్యాలెన్సే. మీ తెలివి తగలయ్యా, ఇది జాగ్రత్త తినండి. అప్పులు తీసే ఏంది అప్పులు తీసేది? నీకు 10 లక్షలు ఉంది, 10 లక్షలు అప్పులు పోయాయి, మళ్ళీ నీ బ్యాలెన్స్ ఎంత? 0 నాన్న. అప్పులు తీయమని ఎప్పుడు అప్పులు పోతే చాలయ్యా, చాలు కాదు, ఇక నీ జీవితం ఆగిపోద్ది అక్కడికి. మళ్ళీ బతకడానికి మళ్ళీ ఏం చేస్తావు? అదే కదా. You are into curse. శాపంలో ఉన్నావు. అందుకే శాపవచనములైన ప్రార్థనలు వస్తున్నాయి మీ నోట్లో నుంచి. ఈ జన్మకు సాలరా పోయి అప్పులు వచ్చి ఆ ప్రార్థన చేయబాకండి అసలు. అది ఇంకోటి, అవి దేవుడు ఆ అప్పులు పోయే ప్రార్థనలు నెరవేర్చడు. నన్ను ఆశీర్వదించను, అప్పులు పోతాయి, అప్పులు ఇస్తాం. చెవిటి దురాత్మ పో బయటికి. ఏముంది మీ లోపల? చెవులో ఇంత రకరకాలుగా ఉన్నాయి. శాపములో ఉన్నవాడు శాపరీతిగానే ప్రార్థన చేస్తాడు. అప్పులు తీసే ప్రభా, ఈ అమ్మాయిలు కట్టే ప్రభా, అది కట్టే ప్రభా, అప్పులు మొత్తం పోవాలి ప్రభా, నేను హ్యాపీగా ఉండాలి ప్రభా. నువ్వు ఉండవు ప్రభా. మళ్ళా రేపటి కోసం ఏం చేస్తావు ప్రభా? మళ్ళీ అప్పు చేస్తావు ప్రభా. ఆ శాపం అంత తొందరగా పోదు ప్రభా. మనం బతకడానికి అప్పులు చేస్తున్నాం తెలుసా? సైకిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, జింగ్ తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, జింగ్. యు ఆర్ ఇన్ ద కర్స్. శాపంలో ఉన్నావు. దేంట్లో ఉన్నావు? అప్పులు పోయే ప్రార్థనలు చెప్పినా కదా. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. పక్కన చెప్పి, పాస్టర్ గారు నువ్వు హెల్ప్ చేయండి, నువ్వు ఏమి ఇవ్వబడలే నాకు ప్లీజ్, నువ్వేం నీ సమయంలో ఒక 10 నిమిషాలు తీసేసి పొద్దున లేచి ఈ స్క్రిప్చర్ చదువుకో. నా శాపం ఆశీర్వాదం మార్చే ప్రభా. వెళ్ళిపోటుడికి వెళ్ళిపో, మన రాత్రి రా. నా శాపాలన్నీ ఏం తీసుకున్నాడు ఆయన? అబ్రహాము యొక్క ఆ ఆశీర్వచనాన్ని తీసుకొని, నీ దగ్గర ఉన్న శాపాలు తీసుకొని, ఇదిగో పాపా పట్టుకో ఆశీర్వాదం, నీ శాపం ఇచ్చి తీసేసుకున్నాడు. ఆమేన్. That's how he is changing the curse into blessing. Amen. మన శాపములు తీసుకొని ఆయన ఆశీర్వాదాలని మనకి ఇవ్వడమే. ఆయన శాపములను ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఆమేన్. సో ఈ దేవుడు అప్పులు తీయడు. ఆయన ఆల్రెడీ బైబిల్లో చెప్పాడు. ఏం తెలుసా? మిమ్మల్ని అప్పిచ్చువానిగా. మనం ఎప్పుడు ఇచ్చిలే అప్పు. అప్పిస్తావా నాకు అని మనం అడుగుతున్నాం. బైబిల్ ఏం చెప్తా? ఊరి నువ్వు అప్పిస్తావరా అంటుంది బైబిల్. అది లైఫ్లో నెరవేరుతుందా? ఇదిగో ఇది పలికితే నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పిచ్చువాడిగా ప్రభు మనల్ని చేస్తాడు. అంటే ఎవరిస్తారు అప్పులు? అప్పులు ఎవరిస్తారు? ఒక్కరికి కూడా తెలియదా? తీసుకుంటున్నారు కదా మీరు. అప్పులు ఎవరిస్తారు? కాదు, డబ్బులు ఎక్కువ వాళ్ళు ఇస్తారు. ఎంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అప్పులు ఎవరిస్తారు? డబ్బులు ఎక్కువ వాళ్ళు ఇస్తారు. యా, ఆఫ్ కోర్స్ దే ఆర్ బ్లెస్డ్. ఈరోజు ప్రభు ఒకటి అంటున్నాడు, దివారాత్రులు ధ్యానించు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఆశీర్వాదాలన్నీ శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చేస్తున్నాడు. ఆమేన్. హీ ఈస్ చేంజింగ్ అండ్ హీస్ ట్యూనింగ్, హీస్ కన్వర్టింగ్ ద కర్సెస్ ఇంటూ బ్లెస్సింగ్. ఆమేన్. ఇంకోటి, శాపములో ఉన్నవాడి ప్రార్థన ఎలా ఉంటుంది? శాపంలానే ఉంటుంది. అంతే. ప్రభా అప్పులు మాత్రం తీసాలు, నేను ఈ జన్మకి నేను ఇంకేం అడగను ప్రభా. ఈ రోగం మాత్రం పోతే చాలు ప్రభా, జీవితాంతం మందిరికి వస్తాను ప్రభా, ఇంకేమీ చేయను ప్రభా.
నా ఈ ఒక్క కష్టం గట్టెక్కించు ప్రభా. ఈ మీరు స్వార్థభరితమైన ప్రార్థనలు ఛీ. ఎవరు అనుకుంటారు దేవుని బిడ్డలంటే? ఎంతో మందిని పోషించేవాళ్ళు, ఆమెన్. ఎంతో మందిని ఆదుకునేవాళ్ళు, ఆమెన్. ఎంతో మందిని రక్షించేవాళ్ళు, ఆమెన్. అనేక మంది నరకమునకెళ్లకుండా కాపాడేవాడు క్రైస్తవుడు, ఆమెన్. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. వి ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పీపుల్. వి ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెప్పిన మాట ఇచ్చారు నాకు, హెల్ప్ చేయండి, నాకు ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్, నాకు ఒక్క హెల్ప్ చేయండి, నాకు ఒక్క హెల్ప్ చేయండి, నాకు ఒక్క హెల్ప్ చేయండి. 2 పూట్ల అవసరమైతే 3 పూట్ల ఈ మాట పలకండి. యూ విల్ సీ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏమంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనమును మన కొరకు యేసు ప్రభు సిలువలో ఎక్స్చేంజ్ చేసి ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని మనకిచ్చి మన శాపాలు ఆయన తీసుకుంటున్నాడు, ఆమేన్. అండ్ హీ టుక్ అవర్ కర్స్ ఆన్ ద క్రాస్. ఆయన మంచి దేవుడు. శాపములు తీసుకున్నాడు శపిస్తాడా? చెప్పాలి. మీ శాపాలని సిలువలో తీసుకున్నాడు శపిస్తాడా? నో, హీ ఈస్ టేకింగ్ యువర్ కర్స్. ఒకవేళ నువ్వు మళ్ళీ రీసెంట్గా శపించబడ్డావా, రీసెంట్గా ఎవరైనా శపిస్తున్నారా, అవన్నీ కూడా మన ప్రభుకి ఇచ్చేద్దాం, ఆమేన్. ఆయన ఇచ్చిన ఆశీర్వచనాలు మనం తీసుకొని ప్రభు నామాన్ని మనం మహిమపరచదము గాక, ఆమేన్, ఆమేన్. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు తెచ్చిస్తున్నాడు, ఆమేన్. అబ్రహాము ఏది చదివి, అబ్రహాము ఏది ధ్యానించి, అబ్రహాము ఏ వాగ్దానముతో దీవించబడ్డాడో అదే వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు, ఆమేన్. మనము కూడా అబ్రహాము లాగా దీవించబడతాం, మనము కూడా అబ్రహాము లాగా బ్లెస్ అవుతాం, మనము కూడా అబ్రహాము ఆశీర్వాదం మనలో ఉంటుంది, ఆమేన్. మార్పే లేదు. హల్లెలూయా. ఈరోజు ప్రభు అన్ని గొప్ప కార్యాలు మనలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్? యా. ఎవడెవడో బ్లెస్ అయిపోతున్నాడు, ఎవడెవడో దీవించబడిపోతున్నాడు. కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఆ మంచోళ్ళు గొప్పగా ఎదిగిపోతున్నారు. వై? వాట్ హ్యాపెన్ టు క్రిస్టియన్స్? వాట్ హ్యాపెన్ టు చర్చ్ పీపుల్? వాట్ ఈస్ హ్యాపెనింగ్, మ్యాన్? దిస్ డామ్ సైకిల్ ఇస్ దేర్. లెట్స్ బ్రేక్ దిస్ సైకిల్, ఆమేన్. లెట్స్ బ్రేక్ దిస్ సైకిల్. ఈ సైకిల్ని బ్రేక్ చేసేద్దాం, ఆమేన్. అందరూ దీవించబడతారు, ఆమేన్. అందరు బ్లెస్ అవుతారు, ఆమేన్. అందరు శాపములు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి, ఆమేన్. హల్లెలూయా.